తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లు, సాగునీటి పారుదల శాఖకు 26,000 కోట్లు, సంక్షేమానికి 40,000 కోట్లు పెట్టారు ఆర్థిక మంత్రి భట్టి. ఇక శాఖల వారీగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ఏంటో చూసేద్దాం. హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కోసం 3,385 కోట్లు, హైడ్రాకు 200 కోట్లు కేటాయింపు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కోసం 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం 500 కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్లు, హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం 10,000 కోట్లు, ఇందిరా మహిళా శక్తి పథకానికి 50 కోట్లు, వ్యవసాయ రంగానికి 72,659 కోట్లు, ఐటీ 774, నీటిపారుదల 22,301 కోట్లు, విద్య 21,292, హోంశాఖ 9,564 కోట్లు, ఆర్ఎండ్బి 5,790, హార్టికల్చర్కు 737 కోట్లు కేటాయించారు. అలాగే రోడ్లు భవనాలకు 5,790 కోట్లు, అలాగే పశుసంవర్ధక శాఖకు 1,980 కోట్లు, ప్రజా పంపిణీకి 3,836 కోట్లు, గృహజ్యోతికి 2,418 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు 723 కోట్లు కేటాయించారు.